న్యూస్ అసెంబ్లీలో టీబీలపై వాడివేడిగా చర్చ జరుగుతుంది. పయ్యావులు మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. నడిచినటువంటిది తెలంగాణ పోరాట ఉద్యమం. మా కమ్యూనిస్ట్ మిత్రులే అడగమంటున్నాను సార్, విజయవాడలో వ్యాపారం చేసుకోమన్నారు అంటున్నారు. ఎంత అవమానకరంగా నిర్లజ్జాకరంగా సభ సాక్షిగా అబద్ధాలు చెప్తున్నారు సార్. సార్ ఈ సందర్భంగా రావి నారాయణ రెడ్డి గారు చెప్పినటువంటి మాటల్ని గుర్తు చేస్తున్నాను సార్. ఆ రోజు షెల్టర్లు ఇవ్వలేదు ఎవరికి, ఈ పెత్తందారులు ఈ వతందారులు విజయవాడకు పోతే వాళ్ళు షెల్టర్ ఇవ్వలేదు. పోరాటంలో ఉన్నటువంటి వ్యక్తులని కడుపులో పెట్టి చూసుకున్నారన్నటువంటి వాక్యాలు ఆ రోజు రావి నారాయణ రెడ్డి గారు చెప్పారు సార్. ఆ సత్యాన్ని మిత్రులు తెలుసుకుంటే మంచిది సార్. ఇవాళ చరిత్రని వక్రీకరించింది చాలదన్నట్టు సభ సాక్షిగా కూడా చరిత్రను వక్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు సార్. అది ప్రజలు కోరుకున్నటువంటి విలీనం సార్. ఇటు తెలంగాణ పార్లమెంటు సభ్యులు, తెలంగాణ శాసనసభ్యులు, ప్రజలు, ఆంధ్ర మహాసభ నేతృత్వంలో పల్లె పల్లెలోను హైదరాబాద్ మేయర్ తీర్మానం చేశాడు సార్, సికింద్రాబాద్ మేయర్ తీర్మానం చేశాడు, గుంటూరుకి వెళ్ళి మీటింగ్ పెట్టారు, కర్నూలుకి వెళ్ళి మీటింగ్ పెట్టారు. మీరు రండి మనం కలిసి ఉండాలన్నారు. ఎందుకయ్యా సార్ ఈ రకంగా? చాలా కష్టం సార్. ప్యారలల్ రన్నింగ్ కామెంటరీ కష్టం సార్. ఇవాళ ఈ విలీనం సార్ దయచేసి సహకరించమని మిత్రుల్ని కోరుతున్నాను సార్. ఎందుకంటే మీరు అడ్డు తగిలిన కొద్దీ ఆలస్యం అవుతుంది కాబట్టి సార్ ప్యారలల్ కామెంటరీ ఆపాలి సార్. ఇవాళ పెద్ద మనుషుల ఒప్పందం గురించి చెప్పారు సార్. పెద్ద మనుషులు ఎవరు సార్? కాంగ్రెస్ పార్టీలో చేసుకున్న ఒప్పందం సార్. అంటే ఇవాళ కిరణ్ కుమార్ రెడ్డి గారు, లేకపోతే బొత్స సత్యనారాయణ గారు, తెలంగాణ ప్రాంతానికి చెప్పినటువంటి ఉప ముఖ్యమంత్రి, వాళ్ళల్లో వాళ్ళు ఏదైనా ఒప్పందం చేసుకుంటే రాష్ట్ర ప్రజలకు ఏం సంబంధం సార్? వాళ్ళ ఒక్క నిమిషం ఓపిక ఉండాలి. ఇవాళ వాళ్ళు ప్రైవేటుగా చేసుకున్నటువంటి ఒప్పందాలని ఉల్లంఘించారు సార్. ఏం ఉల్లంఘించారో ఒక్కసారి చూద్దాం సార్. చరిత్రలో ఏం ఉల్లంఘనలు జరిగినాయి పదే పదే చెప్తూ వచ్చారు సార్. పెద్ద మనుషుల ఉల్లంఘన అనేటువంటిది ఏం చెప్పారు సార్? ముఖ్యమంత్రిగా ఆంధ్ర రాష్ట్రం ఉంటే ఉప ముఖ్యమంత్రిగా ఉండాలన్నారు. అంటే పదవుల కోసం ఆరాటం, పదవుల కోసం పోరాటం అనేటువంటిది మరొకసారి చెప్పుకున్నారు. ఉప ముఖ్యం మాట్లాడండి సార్. ఏం సార్ ఇది? You address the chair and complete your speech. You have to conclude. Parallel గా. You have taken enough time. Please conclude. సార్ Yes. ఇట్లా మాట్లాడలేం సార్. వాళ్ళు మాట్లాడినప్పుడు గంటన్నర 2 గంటల సేపు మౌనంగా ఉన్నాం సార్. 5 నిమిషాల సేపు మౌనంగా ఇవ్వకపోతే రేపొద్దున సభలో అన్ని వైపుల నుంచి ఇదే రకమైనటువంటి చర్చలు నడుస్తాయి సార్. Yes. Come on. సార్ ఇవాళ ఉప ముఖ్యమంత్రి పదవి సార్, ఉప ముఖ్యమంత్రి పదవి నీలం సంజీవ్ రెడ్డి గారు ఇవ్వనున్నారా? అన్ని వస్తాం బ్రదర్, ఇంకా చరిత్రలోనే ఉన్న పాఠాలు సార్. ఆ రోజున ఉప ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి పదవిని తానే తృణీకరించుకున్నానని ఆత్మకథలో రాసుకున్నారు సార్. ఆ సత్యాన్ని పక్కన పెట్టి నీలం సంజీవ్ రెడ్డి గారు 6,000 అన్నారంటున్నారు. ఎక్కడుందో చూపమని చెప్పి ఈ చెప్తున్నటువంటి నేతల్ని నేను ప్రశ్నిస్తున్నాను సార్. ముఖ్యమంత్రి గారు 6,000 అన్నారు, ముఖ్యమంత్రి ఇవ్వలేదని. తెలంగాణ ప్రాంత నాయకుడు 6,000 లాంటి ఆ పదవి నాకొద్దు అని ఆయన ఆత్మకథలో రాసుకుని తృణీకరిస్తే దానికి బాధ్యులం మేమా సార్? సీమాంధ్రలో ఉన్నటువంటి సామాన్య ప్రజానీకమా సార్? నాయకులు చేసినటువంటి తప్పుంటే నిలదీయండి, ఉరిదీయండి. మేం కూడా ఆంధ్ర తెలంగాణ సాయుధ పోరాటంలో ఎట్లయితే చేశారో అట్లాంటి పోరాటంలో మీకు మద్దతు ఇచ్చినట్టుగానే రేపు కూడా మద్దతు ఇస్తామనేటువంటిది చెప్తున్నాం సార్. ఇంకోటి ముల్కీ నిబంధనలు సార్, ముల్కీ నిబంధనలు మాట్లాడుతున్నారు సార్. ముల్కీ ఎవరి కోసం వచ్చాయి సార్? ముల్కీ నిబంధనలు సార్ సార్ చంద్రబాబు నాయుడు గారు, it did not, that is not considered. కాదు మీరు మాట్లాడండి కానీ మీరు మాట్లాడండి, బట్ ఐఎమ్ సేయింగ్ దట్ హస్ నాట్ గోన్ ఆన్ రికార్డ్. మెంబర్ల మాట్లాడారు అధ్యక్ష. మా స్టాండ్ ఏంటి, తెలంగాణలో అభివృద్ధి ఏంటి, అన్ని గురించి మాట్లాడారు అధ్యక్ష. నాకు అవకాశం వచ్చి చెప్తాను. దీనిపైన అవసరమైతే మీరు డిస్కస్ చేయండి. సవాల్ విసురుతున్నా
ఈ ప్రాంతానికి ఏం చేశాం, రాష్ట్రానికి ఏం చేశామో అన్ని విషయాలు మాట్లాడతాం. ఎన్టీఆర్ విషయం కూడా మాట్లాడారు, అది కూడా మాట్లాడతాను. మీరేం చేశారు, వాళ్ళు ఏం చేశారు, నేనేం చేశాను, అన్ని విషయాలు మాట్లాడతాను అధ్యక్ష. మధ్యలో నేను ఇంటర్ఫియర్ కాదలుచుకోలేదు. అందుకే చెప్తున్నా, శైలజానాథ్ మాట్లాడిన దానికి, ఓవైసీ మాట్లాడిన దానికి, ఈరోజు హరీశ్వరరావు మాట్లాడిన దానికి, వీటికి అన్నిటి కూడా సమాధానం చెప్పే శక్తి, సామర్థ్యం నాకుంది. నేను చేశాను, చరిత్ర ఉంది. ఎవరు కూడా చరిత్ర మార్చలేరు. అన్ని డిస్కస్ చేద్దాం. నాకు అవకాశం చూడ అన్ని చెప్తాను. He has only said he will reply to what you have said. కూర్చోండి. ముల్కీ నిబంధనలు సార్, ప్లీజ్ ముల్కీ నిబంధనలు సార్. ఎవరు ఉల్లంఘించారు సార్ ముల్కీ నిబంధనలు? అసలు ముల్కీ నిబంధనలు ఎప్పుడు వచ్చాయి సార్? ఎవరి కోసం వచ్చాయి సార్ ముల్కీ నిబంధనలు? ఇవి ఆంధ్రుల కోసం వచ్చినవా సార్? కాదు సార్. 1800వ శతాబ్దంలోనే నిజాం పెట్టినటువంటి ముల్కీ నిబంధనలు సార్. ఆ రోజున మరాఠీలు ఇతర ప్రాంతాల వాళ్ళు వస్తున్నారు అన్నటువంటి ఉద్యమాలు జరిగితే 18వ శతాబ్దంలో పెట్టినటువంటి ముల్కీ నిబంధనలకి ఏ రకంగా ఆంధ్రుల బాధ్యులు అవుతారు, ఏ రకంగా సార్ చరిత్రలో ముల్కీ నిబంధనల్ని ఆ తర్వాత మార్పులు చేర్పులు చేస్తూ వచ్చారు సార్. మార్పులు చేర్పులు చేస్తూ వచ్చారు సార్. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముల్కీ నిబంధనలు అమలు చేయాలి అన్నటువంటి పెద్ద మనుషుల ఒప్పందం పెట్టుకున్నారు. ముఖ్యమంత్రులు ఉల్లంఘన జరిగితే ఎవరి కోసం జరిగింది సార్? తెలంగాణ ఆ నిబంధన ప్రకారం కేవలం 5 సంవత్సరాల మాత్రమే ముల్కీ నిబంధనలు అన్నారు. తెలంగాణ ప్రాంతాల నేతలు ఒత్తిడి పెట్టిన తర్వాత మరో 5 సంవత్సరాలు పొడిగించాలన్న ఒత్తిడితో తలొగ్గి నిబంధనలు ఉల్లంఘించమని కోరింది తెలంగాణ వాళ్ళు. వాళ్ళ కోసం ఉల్లంఘిస్తే అది కూడా మా పాపమే. వద్దనుకుని వదులుకున్నది వాళ్ళే, నిబంధనలు ఉల్లంఘించమన్నది వాళ్ళే, ఆ అభాండం వేసేది మా మీద. ఏ రకంగా సార్ నిబంధనలు? ఎందుకు ఇవాళ ముల్కీ గురించి మాట్లాడడం లేదు సార్? ఆ ముల్కీ చరిత్రలో చిట్ట చివర 1974లో వచ్చినటువంటి చారిత్రాత్మక హైకోర్టు తీర్పు సార్, సుప్రీంకోర్టు తీర్పు అనంతరం ఆ తీర్పుని ట్రూ స్పిరిట్లో అమలు చేస్తే టెక్నికల్గా అది కరెక్ట్ అనేటువంటిది వచ్చిన తర్వాత ప్రభుత్వాలు మౌనంగా ఉన్నాయి సార్. 15 ఇక్కడ పుట్టిన వాళ్ళకి అవకాశాలు ఉండవు సార్. ఆ జడ్జిమెంట్ ప్రకారం ఎవరైతే వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యారో 15 సంవత్సరాలు కాపురం ఉన్నారో వాళ్లకు మాత్రమే అవకాశాలు అన్నట్టు ఆ నిబంధనలు ఉన్నాయి. అది మాత్రమే సాధ్యమని హైకోర్టు తేల్చి చెప్తే చివరకు అందరూ కూడా దానికోసం మౌనంగా వదిలేశారు అధ్యక్ష. దానికి మా బాధ్యతనా సార్? తప్పు చేయలేదు, ఏ రకమైన ద్రోహం చేయాలనేది నిరూపించుకోవాల్సినటువంటి బాధ్యత ఇవాళ సీమాంధ్ర ప్రాంత ప్రజాప్రతినిధిగా మా మీద ఉంది అనేటువంటిది చెప్తున్నాను సార్. మధ్యలో శైలజానాథ్ గారు మాట్లాడారు, లేనిపోని అభాండాలు వేశారు. ఖచ్చితంగా, ఎందుకంటే సభ దృష్టిని ఆ నిమిషంలో పక్కకు పోకూడదు అనేటువంటిది మాట్లాడాను సార్. దానికి సమాధానం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది సార్. చంద్రబాబు నాయుడు గారి వైఖరి చెప్పించండి, మీరు కాదు అని. ఇవాళ నిర్ణయం తీసుకున్నటువంటిది సోనియా గాంధీ గారు, ఆమె చేత వైఖరి చెప్పించండి. ఆమె ప్రతినిధులుగా ఉన్నటువంటి మీరు కాదు అనేటువంటిది నేను శైలజానాథ్ గారికి చెప్తున్నాను సార్. ఇవాళ ఇది ఖచ్చితంగా గవర్నమెంట్ మార్పిడి సార్. 1995లో నేను శాసనసభ్యుడిని సార్. మేమందరం మనస్ఫూర్తిగా ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీని కాపాడుకోవడానికి, ఈ రాష్ట్ర ప్రజలు తెలుగుదేశం పార్టీ మీద పెట్టినటువంటి నమ్మకాన్ని, విశ్వాసాన్ని నిలకలుపుకోవడానికి, ఈ రాష్ట్ర అవసరాల నిమిత్తం అదొక చారిత్రాత్మక నిర్ణయం మేము తీసుకున్నాం. ఆ రోజున శాసనసభ్యుడిగా నేను సైతం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరిచి తెలుగుదేశం లెజిస్లేటివ్ పార్టీ అధ్యక్షుడిగా వారిని ఎన్నుకున్నాం అధ్యక్ష. అదొక నాయకత్వ మార్పు. 1999లో ప్రజల ఆమోదంతో తిరిగి ముఖ్యమంత్రి అయినటువంటి విషయాన్ని ఈ ఆరోపణలు చేస్తున్నటువంటి ఈ నేతలు గుర్తు చేసుకోవాలి అధ్యక్ష. నేను ఇవాళ సోనియా గాంధీ గురించి మాట్లాడితే గగ్గలు పెట్టారు అధ్యక్ష. పివి నరసింహారావు గారు ఆ రోజు సోనియా గాంధీని ఎందుకు దూరం పెట్టారు అధ్యక్ష? ఆ ఇటాలియన్ అన్న విదేశీయత కాదా అని నేను అడుగుతున్నా అధ్యక్ష. అప్పుడు లేనటువంటిది ఇప్పుడు ఎందుకు వీళ్ళకి అభ్యంతరాలు వస్తాయనేటువంటిది నేను చెప్తున్నాను అధ్యక్ష. ఇవాళ మీరు ఒక్క నిమిషం ముఖ్యమంత్రి గారు. సార్ సోనియా గాంధీ గారు ప్రధానమంత్రి వద్దన్న తర్వాతనే పివి నరసింహారావు అయ్యారు. అది గుర్తుపెట్టుకోవాలి. 1. 2, భారతదేశంలో పౌరసత్వం ఉందని సుప్రీంకోర్టు స్పష్టంగా మన ఎంపీగా యూపీఏ
చైర్పర్సన్గా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నది సార్. అది పదే పదే అటువంటి మాటలు మాట్లాడి మంచిది కాదు. నేను మాట్లాడేటప్పుడు నిర్ణయానికి ఎవరు బాధ్యులు ఏమి అనేది స్పష్టంగా తెలియజేస్తాను. దయచేసి సబ్జెక్ట్ పైన కాన్సన్ట్రేట్ చేయండి. దయచేసి ఇండివిజువల్గా చెప్పేదానికంటే సబ్జెక్ట్ చెప్తే బాగుంటుందని నేను కోరుతున్నాను. Yes, Keshav Garu. Yes, sir. It's time for you to conclude. సార్ ఇంకా కనీసం 1 hour పడుతుంది సార్. Yes, you must conclude. Yes, go ahead. సార్ Please wrap it అధ్యక్ష, up. నేను వ్యక్తిగతంగా సోనియా గాంధీ గారిని కామెంట్ Let us చేయాలని not go into that. Yes, move ahead. ఐఎమ్ సెట్టింగ్ ది రికార్డ్ స్ట్రైట్. పదే పదే ఇవాళ ఓవైసీ గారు చెప్పారు సార్, నిర్ణయానికి బాధ్యులైనటువంటి వారి ప్రస్తావన చేయకుండా చర్చ సాగదు సార్. ఆ నేపథ్యంలో నేను దాన్ని ప్రస్తావన తీసుకొచ్చాను. పదే పదే రాజకీయపరమైన చర్చలు చేయడానికి ఇది సమయం కాదు, సందర్భం కాదు సార్. ఒక ఆవేదనతో, ఒక బాధతో ఉన్నాం సార్. లక్షల మంది ప్రజానీకం రోడ్లెక్కి నినదించిన ఢిల్లీ తిరిగి చూడలేదన్నటువంటి బాధ, ఆవేదన ఈ సభ ద్వారా వ్యక్తపరచాల్సినటువంటి బాధ మాకుంది సార్. కాకపోతే మధ్యలో అభాండాలు వేసినప్పుడు సరిదిద్దుకోవాల్సినటువంటి బాధ్యత మాకుంది సార్. ఖచ్చితంగా మేము కోరుతున్నది ఒక్కటే సార్, సోనియా గాంధీ గారి నాయకత్వాన్ని మేము విమర్శించడం అంటే ఈ నిర్ణయానికి సంబంధించి మేము ఖచ్చితంగా మేము మార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాం సార్. ఎందుకనంటే ఇవాళ నిర్ణయాలు పదే పదే చెప్పాల్సి వస్తుంది సార్. ఓట్ల కోసం, సీట్ల కోసం, నోట్ల కోసం అయితే సోనియా గాంధీ గారి కొడుకు కోసమో, విజయమ్మ గారి కొడుకు కోసమో, కేసీఆర్ గారికి కొడుకు కోసమో అన్నట్టుగా నిర్ణయాలు జరగకూడదు అనేటువంటిది మాత్రమే మేము చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాం తప్ప వేరే చెప్తున్నాం సార్. జరగకూడదు అనేటువంటిది మేము ప్రయత్నం చేస్తున్నాం సార్. సార్ ఇవాళ తెలంగాణలో చంద్రబాబు గారు ఇవాళ చంద్రబాబు గారు తెలంగాణలో ఏం చేశారు అనేటువంటిది సార్. ఎప్పుడో నిజాం పెట్టినటువంటి ప్రాజెక్టులను భూముల్ని అమ్మేటువంటి ప్రయత్నం చేశారని చెప్పారు సార్. సార్ ఈ సభలో జరిగినటువంటి ఓ డిస్కషన్ రెండు ముక్కలు చెప్పాలనుకున్నాం సార్. లక్షల రూపాయలు నిరర్ధంగా పెట్టుకుని ఖర్చు చేస్తూ ఉద్యోగుల్ని జోనల్ విధానం వల్ల మార్పు చేసుకోలేకపోతున్నాం. ఒకవైపు ప్రాజెక్టులు కట్టాలనుకున్నా ఈ నిబంధనల వల్ల ఇబ్బందులు వస్తున్నాయి. ఈ విధానంలో మార్పులు చేయాలి, డైనమిక్గా మూవ్ కావాలి. ఆయా ప్రాంతాల్లో ఉద్యోగ సంఘాలతో మాట్లాడి ఈ జోనల్ విధానాన్ని పూర్తిగా తొలగించాలి. ఎవరన్నారు సార్? ఇది కేసీఆర్ గారు మాట్లాడారు సార్, ఈ సభలో మాట్లాడారు సార్. రెండవది, ఈ ప్రభుత్వానికి అప్పుల భారం పెరిగిపోయింది, ఈ వడ్డీలు ఎలా చెల్లిస్తాం? పట్టణ ప్రాంతాల్లో కొన్ని కోట్ల రూపాయల విలువైన భూములు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వ ఆస్తులు అన్యాక్రాంతం అయిపోతున్నాయి కాబట్టి వీటిని క్యాపిటల్ రెమ్యూనరేషన్ పెట్టడం కోసం, ప్రగతి సాధించడానికి వీలుంటుంది కాబట్టి ప్రభుత్వం ఇటువంటి విలువైన భూముల్ని, ఆస్తులని వేలం వేసి అమ్మేసి అప్పులు తీర్చేటువంటి ఆస్కారమో అభివృద్ధి వైపు వెళ్ళాలనే సలహా ఎవరిచ్చారు సార్? కేసీఆర్ గారు ఇదే సభలో ఇచ్చారు సార్. కొన్ని ప్రాంతాలలో షుగర్ ఫ్యాక్టరీలను మనం నడిపేటువంటి పరిస్థితుల్లో లేం, జీతాలు కూడా ఇవ్వాలనేటువంటి పరిస్థితి ఉంది. ప్రైవేట్ అంటే టోటల్ ప్రైవేటైజేషన్ కాదు. మహారాష్ట్రకు వెళ్ళినప్పుడు చూసాం, ఇది ప్రజల పరం చేయడమే. ఆ నినాదంతో అటువంటి భారాన్ని తొలగించుకుని గుదిబండలా ఉన్న అనేక సంవత్సరాలుగా మిగిలిపోయినటువంటి వాటిని ప్రభుత్వం వదిలించుకోవడం మంచిదని ఈ 3 సలహాలు ఎవరిచ్చారు సార్? కేసీఆర్ గారికి, మంత్రివర్గంలో ఉన్న సహచరుడు కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చి ఇవాళ ఆ నిర్ణయాలు తీసుకుంటే బయటకెళ్ళి తప్పు పట్టడం ఏ రకంగా సమర్థనీయం, సమంజసీయమో అనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను సార్. ఇక సార్ సమైక్య రాష్ట్రంలో సార్ ఇది ఎవరిని రెచ్చగొట్టడానికో వేరే ఉద్దేశంతో మాట్లాడుతున్న మాటలు కాదు. చరిత్రని సరిదిద్దాల్సినటువంటిది, చరిత్ర సాక్ష్యాలను వెలికి తీయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను సార్. రెండవ సార్, సమైక్య రాష్ట్రంలో తెలంగాణ అభివృద్ధి చెందిందా లేదా అనేటువంటిది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది సార్. సార్ రాయలసీమ బాధలు, అనంతపురం కష్టాలతోనే నేను ప్రారంభించాను సార్. చుక్క నీటి కోసం విలవిల్లాడిపోతున్నాను సార్. మా సోదరులు తెలంగాణ అభివృద్ధి చెందితే సంతోషపడుతున్నాను సార్. ఈ సమైక్య రాష్ట్రంలో ఇవాళ వాళ్ళు అభివృద్ధి చెందారు, రేపొద్దున మాటర్న్ వస్తుంది, మేము కూడా అభివృద్ధి చెందుతామన్నటువంటి నమ్మకంతో, విశ్వాసంతో మేమున్నాం సార్. తెలంగాణలో జరిగినటువంటి ప్రాజెక్టులను ఒక్కసారి చూస్తే సార్, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు రూపకల్పన నుంచి ఇవాల్టి జరిగినటువంటిది గుత్పా కానీ, అలీ సాగర్ ఎత్తిపోతల పథకాలు కానీ, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో
దాదాపు 18 లక్షల ఎకరాలకు నీటిని ఈ సమైక్య రాష్ట్రంలో ఇచ్చింది కాదా అని నేను అడుగుతున్నాను సార్. గోదావరి జలాల వినియోగానికి ప్రత్యేక అథారిటీ ఏర్పాటు చేసుకుని కరీంనగర్, నల్గొండ జిల్లాల్లో ఆసియాలోనే అతి పెద్దదైనటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ దేవాదుల సార్. ఎవరికి వచ్చింది సార్ ఈ ఆలోచన? భారతదేశంలో ఇన్ని రాష్ట్రాలుంటే ఏ రాష్ట్రం చేయనటువంటి సాహసం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చేశారు సార్. ఇవాళ 3వ దశకు నీళ్లు ఇచ్చేటువంటి పనులు ప్రారంభం అవుతున్నాయి సార్. ఫస్ట్ ప్రాజెక్ట్, ఎస్ కష్టాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, అయినా దృఢ సంకల్పంతో ఆ ప్రాజెక్టును ముందుకు తీసుకుపోవడం జరిగింది సార్. ఇది తెలంగాణ ప్రాంతానికి లబ్ధి చేయడం కాదా అని అడుగుతున్నాను సార్. ఇవాళ ఎల్లంపల్లి ప్రాజెక్ట్ సార్, ఐ థింక్ ముఖ్యమంత్రి గారు ప్రారంభం చేశారో చేయబోతున్నారో సార్. 2 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చేటువంటి అవకాశం సార్. మరోవైపు ఇక ప్రపోజ్డ్ ప్రాజెక్ట్స్ లో మనకు ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్ట్ సార్. ఇక పాలమూరు జిల్లా సార్, మా పక్కనే ఉన్నటువంటి మహబూబ్ నగర్ జిల్లాలో సార్ జూరాల నుంచి కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ ప్రాజెక్టులు ఈ సమైక్య రాష్ట్రంలో నిర్మించుకున్నవి కాదా సార్? ఇవాళ అందుకే వాటర్ అలొకేషన్ లేదని మీరు చెప్తున్న విషయాన్ని దృష్టిలో పెట్టుకునే చెప్తాం. సమైక్య రాష్ట్రంలో కొనసాగితేనే ఈ వాటర్ అలొకేషన్ ఇబ్బందులు ఉండవు, వాటిని అధిగమించవచ్చు కాబట్టే సమైక్య రాష్ట్రంలో కొనసాగాలనేటువంటిది చెప్తున్నాను సార్. ఇవాళ నల్గొండ జిల్లాలో ఏఎంఆర్ ప్రాజెక్ట్ సార్, అదొక ఆ రోజున లిఫ్ట్ ఇరిగేషన్ సాధ్యం కాదన్నారు సార్. ఏఎంఆర్ ఇవాళ 2,70,000 ఎకరాలకి నీళ్లు ఇచ్చేటువంటి ప్రయత్నం, 516 ఫ్లోరైడ్ గ్రామాలకు నీళ్లు ఇచ్చేటువంటి ప్రయత్నం చేయడం వాస్తవం కాదా అని అడుగుతున్నాను సార్. హైదరాబాద్ నగర దాహార్తిని తీర్చడానికి ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నీళ్లు తీసుకురావడం జరుగుతుంది సార్. ఆఖరికి సిద్దిపేటకు కూడా నీళ్లు ఇచ్చినటువంటిది ఈ సమైక్య రాష్ట్రంలో ఛాలెంజ్గా తీసుకున్నటువంటి ప్రాజెక్ట్ కాదా అనేటువంటిది నేను అడుగుతున్నాను సార్. ఇవాళ శ్రీకృష్ణ కమిటీ చెప్పినటువంటి సార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ తర్వాత ప్రాంతాల వారీగా సాగునీటి రంగం ఏ రకంగా అభివృద్ధి చెందిందో స్పష్టంగా చెప్పింది సార్. గత 5 దశాబ్దాల్లో సాగునీటి వసతిలో తెలంగాణలో 113% ఉండగా రాయలసీమలో 55%, కోస్తాంధ్రలో 30% ఉంది. తెలంగాణలో అభివృద్ధి చెందిందని ఒకవైపు ఘోషిస్తూ ఉంటే ఇంకా లేదు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు సార్. ఇవాళ రెండవ సార్, తెలుగుదేశం ప్రభుత్వంలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో అత్యధిక శాతం భారీ నీటి పారుదల శాఖ మంత్రులు అందరూ కూడా తెలంగాణ ప్రాంతం నుంచే ఉన్నారు సార్. అటు తెలుగుదేశం కానీ ఇటు కాంగ్రెస్ పార్టీలో మేజర్ ఇరిగేషన్ పార్టీలు వాళ్ళు పెట్టుకుని ప్రాజెక్టులు డెవలప్ చేసుకుని ఈరోజు మాకు జరగలేదు అని చెప్పడం భావ్యంగా సార్. జరిగింది, ఇంకా జరగాల్సింది ఎంతో ఉంది అని అంటే చేయడానికి ఉన్నటువంటి అవకాశాలు ఉంటాయి సార్. అభివృద్ధి చెందినటువంటి వీళ్ళు ఇవాళ విడిపోవాలన్నటువంటి ఆలోచన చేయడాన్ని, అనంతపురంకి నీళ్లు ఇవ్వకపోవడానికి ఏ రకంగా సమాధానం చెప్తారనేటువంటిది నేను అడుగుతున్నాను సార్. ఇవాళ బాబ్లీ ప్రాజెక్టు సార్, బాబ్లీ ప్రాజెక్టు మీ లెజిస్లేటివ్ మినిస్టర్ గారు తీసుకున్నంత సార్. బాబ్లీ ప్రాజెక్టు సార్, బాబ్లీ ప్రాజెక్టుకు నిర్మాణం జరుగుతున్న సందర్భంలో ఈ రాష్ట్ర ప్రయోజనాలకు నష్టం వాటిల్లుతుందని చెప్పి మొట్టమొదటి తెలుగుదేశం పార్టీ నాయకులు ఆ రోజున దయాకర్ రావు మొదలుకొని అందరు పోతే నేను సైతం పోయి దెబ్బలు తిన్నాను అధ్యక్ష. మొట్టమొదటి రోజున బార్డర్లో పోలీసులు కొట్టినటువంటి దెబ్బలు ఇప్పటికి గుర్తున్నాయి అధ్యక్ష. ఇది తెలంగాణ కోసమని మేము ఏ రోజు అనుకోలేదు సార్, ఇది ఆంధ్ర రాష్ట్రం కోసం, మా సోదరుడి కోసం అని చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. అరెస్ట్ చేశారు సార్, తీసుకెళ్లి అక్కడో తెలియనటువంటి మారుమూల ప్రాంతంలో పెట్టారు. మేము ఏ రోజు బాధపడలేదు, ఇంకా ఎట్లా పోరాడాలనేటువంటి ఒక దృఢ సంకల్పాన్ని పెట్టుకున్నాం సార్. ఇవాళ ఒక కొత్త వాదన్ని మన రాజేందర్ గారు మొన్న మాట్లాడారు సార్. తెలంగాణలోనే నదులు పారుతున్నాయి, 90% ప్రాంతం ఇక్కడే ఉందని. చరిత్రకు సత్యం కాదు సార్. ఇవాళ మనం ఎస్ఆర్ఎస్పి కట్టుకున్నాం సార్. ఇది ఎక్కడి నుంచి వస్తాయి సార్? 90% వాటర్ దీనికి 90% మహారాష్ట్ర నుంచి వస్తాయి సార్. ఆ వాదన నిజమైతే ఒక్క చుక్క కూడా కిందకి నీళ్ళు ఇవ్వకూడదు సార్. మన భూభాగంలో ఉన్నటువంటి సరే మళ్ళా రెక్టిఫై చేసుకుందాం, మన భూభాగంలో ఉన్నటువంటి మొట్టమొదటి ప్రాజెక్టు సార్ ఇది. సో ఈ రకమైనటువంటి వితండ వాదనల్ని ప్రజల ముందుకు తెచ్చి ఇక్కడ ఏదో జరుగుతోంది, మనకేదో అన్యాయం జరుగుతోంది, కాలడ్డం పెడితే నీళ్లు వస్తాయి. 90 అడుగుల లోతులో పోతున్నటువంటి గోదావరి నీటికి తల కాదు సార్, కాళ్ళు కాదు సార్, తల మొత్తం అడ్డబెట్టిన చుక్క నీళ్లు పైకి రావు సార్.
ఆ 400 అడుగుల ఎత్తుకి నీళ్లు ఒక్క లిఫ్ట్ ద్వారానే సాధ్యం సార్. అది ఈ సమైక్య రాష్ట్రంలోనే సాధ్యమవుతుంది అన్నటువంటిది చంద్రబాబు నాయుడు గారు దేవాదుల ప్రాజెక్టు ఎక్స్పెరిమెంట్ భారతదేశానికే ఒక మార్గదర్శకమైంది సార్. ఆ చరిత్రను చూపించి ఇవాళ ఒక మార్గదర్శకంతో ఇవాళ చేవెళ్ల ప్రాజెక్టుకు కూడా ధైర్యాన్ని ఇచ్చేటువంటి పరిస్థితి వచ్చిందంటే అది చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయం సార్. ఈ సందర్భంలో మర్చిపోయిన ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నాను సార్. నందమూరి తారక రామారావు గారు తెలంగాణలో పటేల్ పట్వారీ వ్యవస్థను తొలగించి నిజమైన విముక్తి ఇచ్చినటువంటి వీరుడు కాదా, అతను ఆంధ్రుడు కాదా అని అడుగుతున్నాం సార్. ఇవాళ తెల్లన్నం అనేటువంటిది ఏ కొద్ది మందికో పరిమితమైనటువంటి రోజుల్లో ₹2 కిలో బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టారు సార్. అదొక సామాజిక విప్లవం సార్. ఈ రోజు ఇవాళ ఇచ్చినటువంటి రూపాయి బియ్యం అనేటువంటిది ఒక ఆర్థిక వెసులుబాటు మాత్రమే సార్. ఒక సామాజిక విప్లవాన్ని సృష్టించింది ఎన్టీఆర్ కాదా అనేటువంటిది ఇవాళ గుర్తు చేస్తున్నాం సార్. ఇవాళ ఈ సమైక్యాంధ్రలో కూడా సార్ ఉత్తరాంధ్ర జిల్లాలు ఉన్నాయి సార్, మెట్ట ప్రాంతాలు ఉన్నాయి సార్, రాయలసీమ జిల్లాలు ఉన్నాయి సార్. కడపలో కానీ కర్నూలులో కానీ ఈ ఇబ్బందుల్ని పడుతూ ఉంటే తాము మాత్రమే ఇబ్బంది పడుతుంది. మిత్రమా దయాకర్ ప్లీజ్, తామే మాత్రమే ఇబ్బంది పడుతున్నామన్నట్టుగా ఇతరులకు ఇబ్బందులు లేవు అన్నట్టు చెప్పేటువంటి ప్రయత్నం చేయడం సరైంది కాదు అనేటువంటిది మిత్రులను కోరుతున్నాం. ఆలోచించమని చెప్తున్నాం. ఈ సమైక్య రాష్ట్రంలోనే మనకు అభివృద్ధి చేసుకున్నాం, మరింత అభివృద్ధి సాధ్యమవుతుంది. కనీసం ఇక్కడున్న మిత్రులకు తమ ఆలోచనలు భిన్నంగా ఉన్న తెలంగాణలో విన్నటువంటి సోదరులైన నిజ స్వరూపాలని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇక 1956 నుంచి ఇప్పటిదాకా అధ్యక్ష చెప్పాలి చాలా ఉంది కానీ ఎక్కువ చెప్పదలుచుకోవట్లేదు. ఆ రోజున ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధి చెందామా లేదా అనేటువంటి చెప్పాలి సార్. ఆ రోజు ఉన్నటువంటి దాంట్లో స్కూల్స్ లేకపోతే అగ్రికల్చర్ మీద ఎన్ని ఎకరాలు సాగులో ఉంది, లేకపోతే ఎంతమంది టీచర్లు ఉన్నారు, ఎంతమంది విద్యార్థులు ఉన్నారు, ఎంత హాస్పిటల్స్ ఉన్నాయి సార్. ఎంటైర్ ఆ రోజున తెలంగాణలో ఉన్నటువంటివి ఒక కృష్ణా జిల్లాలోనూ అనంతపూర్ జిల్లాలోనూ సమానంగా ఉన్నటువంటి స్కూల్స్ ఉన్నాయి సార్. ఇవాళ సార్ తెలంగాణలో మాకన్నా 100 రెట్లు ఎక్కువలో ఉన్నాయి సార్. మేము బాధపడట్లేదు, సంతోషపడుతున్నాం సార్. మీకు మిత్రులకు డీటెయిల్డ్ నోట్ పంపిస్తాను సార్. మీరు టైం ఇస్తే ఇంకో 2 గంటల సేపు కేవలం ఈ ఒక్క స్కూల్స్కి సంబంధించినటువంటి అంశం గురించి మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తాను సార్. 56 శాసనసభలో ఆ రోజున విద్యుత్ శాఖ మంత్రి జేవి నరసింహారావు గారు ఒక ప్రకటన చేశారు సార్. ఏమన్నారు సార్ ఆయన? 1922-7-57 నాటికి తెలంగాణలో 11 గ్రామాలకి 7 పట్టణాలకి విద్యుత్ సౌకర్యం కల్పించామని చెప్పి ఆ రోజు శాసనసభగా ప్రకటన చేశారు సార్. కేవలం 11 గ్రామాలకు కరెంట్ ఉన్నటువంటి పరిస్థితి ఇవాళ 100% విద్యుత్ ఇవ్వగలిగాం సార్. ఆ రోజున ఒక్క అనంతపురం జిల్లాలోనే 11 తాలూకాలకు కరెంట్ ఉన్నటువంటి పరిస్థితి సార్. వెనుకబడిన అనంతపురం జిల్లాలోనే ఉన్నటువంటి పరిస్థితి. తూర్పుగోదావరి జిల్లాలో ఇవాళ ఒక్క తాలూకాలోనే 15 గ్రామాలకు ఉన్నటువంటి పరిస్థితి సార్. ఇవాళ తెలంగాణ ఎట్లా ఉంది సార్? ఎన్ని మెగావాట్లు మనము ఉత్పత్తిని పెంచుకున్నాం? ఇవన్నీ సమైక్య రాష్ట్రంలో చేసినటువంటి అభివృద్ధి కాదా అని నేను ప్రశ్నిస్తున్నా సార్. ఇవాళ పాఠశాలలు సార్ 2006-7 ఫిగర్స్ ఉన్నాయి సార్ నా దగ్గర. బహుశా విద్యాశాఖ మంత్రి గారు లేటెస్ట్ ఫిగర్స్ ఇస్తారు. ఇవాళ ప్రతి గ్రామంలో 1 కిలోమీటర్కు ప్రాథమిక పాఠశాల, 3 కిలోమీటర్లకు ప్రాథమిక ఉన్నత పాఠశాల, 5 కిలోమీటర్లకు ఉన్నత పాఠశాల, ఇన్ని ఏర్పాటు చేసుకున్నది సమైక్య రాష్ట్రంలో కాదా అని నేను అడుగుతున్నాను సార్. ఇవాళ 610 జీవో గురించి సార్, 610 జీవో గురించి ఎన్ని అభూత ప్రచారాలు చేశారు సార్. ఏదో జరిగిపోయింది శాసనసభలో ఉన్నప్పుడు 610 ఏమో ఓ చిన్న అంశం అన్నటువంటి వ్యక్తి బయటకు వెళ్ళిన తర్వాత విపరీతమైన ప్రచారం చేశారు సార్. ఇవాళ జానారెడ్డి గారు పెద్దలు ఇక్కడ లేరు, డి శ్రీనివాస్ గారు ఈ సభలో లేరు, ఆ పెద్దల సభలో ఉన్నారు. వాళ్ళిద్దరు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లలో కేవలం 1000 మందికి మాత్రమే తేడాలు ఉన్నాయనేటువంటిది తేల్చారు సార్. ఇవాళ 1000 మంది కాకపోతే 4000 మంది ఉద్యోగాలు అదనంగానో సమైక్య రాష్ట్రంలో సరిచేసుకునేటువంటి అవకాశం ఉంటే ఇవాళ రాష్ట్రం విడిపోతే లక్షల ఉద్యోగాలు వస్తాయి. శశిధర్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు సార్, ఉన్న ఉద్యోగాల్ని నిలుపుకోవడమే కష్టము అని. అంటే బయట జరుగుతున్న ప్రచారాలకి లోపల ఉన్నటువంటి వాస్తవాలకి ఎంత తేడా ఉందో అనేటువంటి చెప్పే ప్రయత్నం. 610 జీవో ఇచ్చింది ఎవరు సార్?
నందమూరి తారక రామారావు గారు సరిదిద్దే ప్రయత్నంతో ఇచ్చారు సార్. దాన్ని సరిదిద్దాలన్నటువంటి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ప్రతి నిమిషం కూడా ఆ శాసనసభ్యులు మా పార్టీకి సంబంధించినటువంటి ప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు సార్, వారి నేతృత్వంలోనే కమిటీ ఏర్పడింది సార్. తప్పు జరిగితే సమర్థించండి సార్. అది తెలంగాణకు జరిగిన, రాయలసీమకు జరిగిన, కోస్తాకు జరిగిన సరిదిద్దేటువంటి ప్రయత్నం చేయాలి. తప్పు తెలియక జరిగి ఉండొచ్చు, తెలిసి జరిగితే అది క్షమించరాని నేరం, తెలియక జరిగితే సరిదిద్దాల్సినటువంటి బాధ్యత పాలకుల మీద ఉంది అన్నటువంటి విషయాన్ని ఇవాళ గుర్తు చేస్తున్నాను సార్. ఇవాళ 50 రూపాయల హార్స్ పవర్ ఇవ్వడంతో తెలంగాణ చరిత్ర రూపురేఖలు మారింది, వాస్తవం కాదా సార్? 12 లక్షల పంప్ సెట్లు ఇచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం చేసినటువంటి ఆలోచన కాదా అనేటువంటిది నేను చెప్తున్నాను సార్. ఇవాళ సార్ చంద్రబాబు నాయుడు గారి హయాంలో 10,000 కోట్లు ఖర్చు చేస్తే 5,000 కోట్లని 18 లక్షల ఎకరాలకు సాగునీటి సదుపాయాన్ని ఇచ్చింది తెలంగాణలో కాదా అనేటువంటిది నేను అడుగుతున్నాను సార్. ప్రతి దగ్గర నీళ్లు, నిధులు, నియామకాల్లో అన్యాయాలు జరిగినాయని అభూత ప్రచారాలను చేసినటువంటిది వాస్తవం కాదా అని నేను అడుగుతున్నాను సార్. ఇవాళ 610 జీవోలో వాళ్ళకి ఇబ్బందులు లేవు, కొత్తగా వచ్చి ఉద్యోగాల్లో నష్టాలు లేవు, ఉంటే సరిచేయడానికి సిద్ధం. హైదరాబాదు సెక్రటరేట్లో 50% లేరు, మా వాటాకు లేరు. ఖచ్చితంగా ఇవాళ కోటాకు సరిపోయేటట్టున్నారు అనేటువంటిది డి శ్రీనివాస్ గారు చేసినటువంటి ప్రకటనని వాళ్ళకి పంపిస్తాను సార్. 57 ఏళ్ల ఉమ్మడి రాష్ట్రంలో ఖచ్చితంగా తెలంగాణ అత్యధికంగా లాభం పొందిందన్నటువంటి వాషం. ఇవాళ ఆ అభివృద్ధిని దిశగా మాకు ఎటువంటి బాధ కానీ ద్వేషాలు కానీ లేవు అధ్యక్ష. మేము ఆ పోటీతత్వంతో మనం అందరం కూడా ముందుకు పోవాలన్నటువంటి ఆలోచన సార్. ఇవాళ నగ్న సత్యాలు సార్. ఆ రోజున్న గ్రామాల్లో ఎన్ని గ్రామాలకు కరెంట్ ఉంది, ఎన్ని స్కూళ్ళు ఉన్నాయి, ఎన్ని హాస్పిటళ్ళు ఉన్నాయి, ఇవాళ పరిస్థితి ఏంది అనేటువంటిది స్పష్టంగా చెప్పేటువంటి పరిస్థితి సార్. వ్యవసాయానికి ఇవాళ ఎలక్ట్రిసిటీలో క్రాస్ సబ్సిడీ చూస్తే తెలంగాణ ప్రాంతానికి 1100 కోట్లు వస్తే రాయలసీమకు 400 కోట్లు, కోస్తాంధ్రకి 400 కోట్లు వచ్చేటువంటి పరిస్థితి ఉంది సార్. బోర్వెల్స్ మొత్తం రాయలసీమ ఆంధ్ర ప్రాంతంలో 11 లక్షలు ఉంటే తెలంగాణలో 15,67,000 బోర్లు ఉన్నాయి సార్. ఇవాళ ఏ రకంగా చూసినా కూడా సార్ ఇవాళ సార్ అభివృద్ధి చెందాం అయినా విడిపోవాలనుకుంటున్నాం అన్నటువంటి మాట వీళ్ళ నోట్లో ఎప్పుడూ కూడా రాలేదు సార్. అందుకనే పదే మీరు అభివృద్ధి చెందారు అన్నటువంటి విషయాన్ని గుర్తు చేయాల్సినటువంటి విషయం వస్తుంది సార్. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే ఇవాళ ఈ అసత్యాల్ని మాట్లాడుతున్నారు అనేటువంటిది శ్రీకృష్ణ కమిటీ స్పష్టంగా తేల్చి చెప్పింది సార్. ఏమని సార్? we did not find any real evidence of any major neglect by the government in matters of overall development in Telangana region, and it is developed more than the anticipated and also much more in all the parameters than other two regions of the all the sectors అనేటువంటి చెప్పింది సార్. The Rayalaseema region was the most neglected అండర్డెవలప్డ్ రీజన్ ఇన్ ది స్టేట్ అనేటువంటిది చెప్పారు సార్. ఇక హైదరాబాద్ సార్, హైదరాబాద్ మాది, ఇంకా హైదరాబాద్ మీద మాట్లాడినటువంటి స్టేట్మెంట్లు లేక మిమ్మల్ని అది వాతావరణం